హలో అండి. ఈరోజు నేను మట్టి పెనాన్ని కొన్నాను. ఎందుకంటే నాన్ స్టిక్‌వి అంత మంచిది కాదు కదా! అలాగే ఇనపవి కూడా వాడొచ్చు. ఐరన్ పెనం నా దగ్గర ఒకటుంది. నాన్ స్టిక్ కూడా ఎప్పుడైనా వాడుతుంటాను దోసలకి. ఇనప పెనం మీద ఒకదాని మీదే దోసలు, చపాతీలు ఇవన్నీ చేసినప్పుడు మనకి చపాతీ చేసిన తర్వాత మళ్ళీ దోస వేయాలంటే దోస సరిగ్గా రాదు. అందుకని చపాతీలు, రోటీలు, రొట్టెలు ఇలాంటివన్నీ చేసుకోవడం కోసం నేనొక మట్టి పెనం కొనాలనుకుని ఇక్కడికొచ్చాను. ఇది రూ. 100కి ఇచ్చారు. దీన్ని వెంటనే తేగానే డైరెక్ట్‌గా మనం యూజ్ చేయలేము. అందుకనే దీన్ని ఒక రోజంతా కూడా ఒక 24 అవర్స్ నీళ్ళల్లో నానబెట్టాలి మనం. దానికి ఫస్ట్ చిన్న బకెట్‌లో చూసాను. అది ఇదవ్వలేదు. మునగలేదు. అందుకని మళ్ళీ పెద్ద బకెట్‌లో వాటర్ తీసుకొని నానబెట్టాను ఒక రోజంతా కూడా. తీసేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసి వెంటనే పీల్చేసుకుంటుంది ఆయిలు మట్టిది కాబట్టి. డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ అప్లై చేసి, తర్వాత స్క్రబ్బర్ తీసుకొని కొంచెం సోప్ వేసి దీన్ని క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఆయిల్‌ని అప్లై చేశాను. స్క్రబ్ స్క్రబ్బర్ తోటి అంతా క్లీన్ చేసినప్పుడు కలర్ ఏమన్నా ఉంటే పోతుందనే ఉద్దేశంతోటి నేను ఒకసారి క్లీన్ చేశానంతా కూడా. కలర్ అయితే ఏమీ రాలేదు. వీళ్ళు కలర్ ఏం వేసినట్టు అనిపించలేదు నాకు. దీనికి మధ్యలో హోల్స్ ఉండేలాగా తీసుకున్నాను. రోటీస్‌కి ఆహ్, పుల్కాలకి వీటన్నిటికి కూడా పనికొస్తుందని. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేశాను. అలాగే ఆనియన్‌ని కట్ చేసి రుద్ది చూసాను. ఆనియన్‌కి కూడా ఏమీ కలర్ రాలేదు. దీన్ని మనం ఇంకిప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సీజనింగ్ అయిపోయింది ఈ పెనంకి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.